చిన్న స్క్వీకీకి తన గులాబీ రంగు చెప్పులంటే ఎంతో ఇష్టం. వాటితో నాట్యం చేస్తూ తన గూడు అంతా తిరుగుతున్నాడు. ఒకరోజు ఉదయం స్క్వీకీకి ఒక్క చెప్పు కనిపించలేదు. అది కనిపించకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు కదా అంటూ వెంటనే ఇంటి మొత్తం అతడు ఎడాపెడా వెతకడం ప్రారంభించాడు. స్క్వీకీ తన పొరుగులైన గుడ్లగుబ, ఉదుత, ముద్దు కుందేళ్లను అడిగాడు. కాని వాళ్లెవరూ ఆ చెప్పుని చూడలేదట. స్క్వీకీకి చిన్న చిన్న చీజ్ ముక్కలు కనిపిస్తాయి. ఆ ముక్కలను తింటూ పోతాడు. స్క్వీకీ మట్టి గుంతలో జారిపోతాడు. అక్కడే అతనికి కోల్పోయిన చెప్పు కనిపిస్తుంది. స్క్వీకీ నవ్వుకోకుండా ఉండలేకపోతాడు. స్క్వీకీ తన కోల్పోయిన చెప్పుతో ఇంటికి తిరిగి చేరుకున్నాడు. అందరూ హర్షంగా చప్పట్లు కొట్టి నవ్వుతూ, ఇక్కడ రాబోతున్నది చెప్పు హీరో. ఇప్పుడు స్క్వీకీ సంతోషంగా ఉంది. చెప్పులు ధరించి చీజ్ చేతిలో ఇక అర్ధరాత్రి డాన్స్కు రెడీ అంది. కథ ముగియడంతో చిన్న చిన్న అనుభవాలు కూడా పెద్ద సాహసాలుగా మారి మధుర జ్ఞాపకాలను వదిలిపోతాయి.